ఉజ్జీవాన్ని దేవుడే కలుగచేయుదురుగాక. బైబిల్ గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథం, బైబిల్ గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు నేను చదువుతాను, మీరు ఆలకించండి. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదువుతాను. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులు అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని వద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడిన ఈ వాక్య భాగంలో దావీదు గురించి మనం చదువుతూ ఉన్నాం. దావీదు శత్రువుల భయము నుండి తప్పించుకొని అదుల్లాము గుహలోనికి వచ్చాడు. దావీదు గురించి మనం తరచుగా బైబిల్లో ధ్యానిస్తూ ఉంటాం. దావీదు ఓ సాధారణమైనటువంటి ఒక గొర్రెల కాపరిగా ఉండేవాడు. అట్టి వ్యక్తిని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించాడు. రాజుగా అభిషేకించబడ్డ తర్వాత ఆయనకి ఇంట్లో పోరాటం, బయట పోరాటం, నలుదిశల పోరాటాలు, మరణ భయాలు కలుగుతూ ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో దావీదు దేవుణ్ణి ఆశ్రయించి, ప్రార్థనను ఆశ్రయించి, కొండల్లో గుహల్లో దాక్కొని అక్కడ ప్రార్థిస్తూ దేవుని కీర్తిస్తూ ఉండేవాడు. నీవే నా కోట, నీవే నా కొండ, ఆశ్రయ దుర్గము అని తనని తప్పించుచు ఉన్నటువంటి దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండేవాడు. ఆ ప్రార్థనను బట్టి శత్రువులు ఎంతమంది వ్యతిరేకంగా క్రియ చేసినా కూడా దేవుడు దావీదుని తప్పించి కాపాడుతూ వచ్చాడు. అలాంటి సమయంలో, భయము చేత ఇబ్బంది పడుచున్న సమయంలో ఓసారి ఆకీషు అనేటువంటి ఒక రాజును ఆశ్రయించటానికి వెళ్ళాడు. సౌలు అనే రాజు చంపటానికి ఎదురు తిరుగుతూ ఉన్నాడు. సొంత కుమారులే శత్రువులుగా దావీదుని చంపాలని తిరుగుతూ ఉన్న సమయంలో దావీదు ఏం చేశాడంటే, సౌలునకు భయపడి ఆ దినమున రాజైన ఆకీషు అనే ఒక రాజు దగ్గరికి వచ్చాడు. ఒకవేళ ఆ రాజైనా కాపాడుతాడేమో అని అక్కడ వచ్చి నిలవగా ఆ ఆకీషు అనే రాజు అంటాడు, ఇదిగో ఇతన్ని గురించే కదా సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది హతము చేసిను అని చెప్పి పాటలు పాడింది ఇతని గురించే అని ఆకీషు అనే రాజు దావీదు ఇతడే అని కనుగొన్నాడు. ఆ సమయంలో దావీదు నేనేదో తప్పించుకొని ఈ ఆకీషు అనే రాజు దగ్గర వచ్చి దాక్కుందామని వస్తే ఇతడు నేను దావీదు అనే సంగతి కనుగొన్నాడు అని భయపడి ఇక ఆకీషు రాజు దగ్గర నుండి తప్పించుకొని పారిపోవటానికి పిచ్చి చేష్టలు చేస్తూ వచ్చాడు. ఆ సమయంలో 21వ అధ్యాయము 14వ వాక్యములో మీరు గమనించినట్లయితే ఆ రాజు అన్న మాట ఏంటంటే, మీరు చూచి తిరిగదా వానికి పిచ్చి పట్టినది, నా యుద్ధకు వీనిని ఎందుకు తీసుకుని వచ్చి తిరిగి పిచ్చి చేష్టలు చేయు వానితో నాకేం పని, వీరిని బయటికి తరిమేయండి అని చెప్పి దావీదుని బయటికి తరిమివేశాడు. మరి దావీదు అలాంటి పరిస్థితుల్లో పిచ్చి చేష్టలు చేయవలసిన అవసరత ఏముంది అని ఆలోచిస్తే, ఈ ఆకీషు రాజు ఒకవేళ నన్ను కాపాడుతాడేమో, తప్పిస్తాడేమో, నాకు ఎదురైనటువంటి ఈ మరణ భయములన్నిటిలో నుంచి నాకు క్షేమాన్ని కలగజేస్తాడేమో అని దేవుణ్ణి ఆశ్రయించటానికి బదులుగా ఆకీషు రాజును ఆశ్రయించటానికి వెళ్తే అక్కడ కూడా ఇబ్బందులు కలిగి, నేనే దావీదు అని కనుగొన్నాడు, ఇక నన్ను కూడా బ్రతకనివ్వడు అని ఆ రాజుకు భయపడి తప్పించుకొని
నెక్స్ట్ ఎక్కడికి వచ్చాడో తెలుసునా? ఈ 22వ అధ్యాయం మొదటి వాక్యములు ఇప్పుడు మనం చదివినట్లుగా అదుల్లాము గుహ దగ్గరికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అదుల్లాము గుహ దగ్గరికి వచ్చాడు. ఇక ఆయనతో పాటు 400 మంది అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. వారిలో దావీదు అదుల్లాము గుహ దగ్గరకు వచ్చాడు. దావీదుతో పాటు 400 మంది ఎక్కడికి వచ్చారు? అదుల్లాము గుహ దగ్గరకు వచ్చారు. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా, దావీదేమో మరణ భయంతో తప్పించుకొని పారిపోయి ఇక్కడ దాక్కోవటానికి వచ్చినవాడు. మరి మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, ఇబ్బంది గలవారు, అసమాధానముగా ఉన్నవారు, అతని యొద్దకు అసమాధానముగా ఉన్నవారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. దావీదు మిగతా 400 మంది వారు అదుల్లాము గుహలో కూడుకున్నప్పుడు 23వ కీర్తన దావీదు ఆ అదుల్లాము గుహ దగ్గర ఉండి వ్రాసాడండి. హల్లెలూయా. ప్రేమిన వర్లరా, ఒక్కసారి ఆలోచించండి. 23వ కీర్తన మొదటి అధ్యాయము నుండి మీరు గమనించినట్లయితే, మీరు చదవద్దు, నేను మీకు తెలియజేస్తాను. ఈ అదుల్లాము గుహ దగ్గరికి వచ్చినప్పుడే 23వ కీర్తన దావీదు రాశాడు. అదుల్లాము గుహ దగ్గరికి రావడము అనే మాటకు అర్థం ఏంటంటే, మంచి కాపరి దగ్గరికి రావడము అని అర్థం. ప్రేమిన వర్లరా, రక్షించబడి బాప్తిసం తీసుకొని దేవుని యొక్క సన్నిధికి మీరు కూడా వస్తూ ఉన్నారు. ఇక్కడికి మీరు వచ్చినప్పుడల్లా మనము కూడా గ్రహించాలి, మంచి కాపరి దగ్గరికి మనము ఇక్కడ వచ్చి ఉన్నాము. హల్లెలూయా. ఎక్కడికి వచ్చి ఉన్నామండి? మంచి కాపరి అయిన యేసయ్య దగ్గరికి వచ్చి ఉన్నాము అని మీరు ఎరుగుదురుగాక. మరణ భయంతో దావీదు బాధపడుతూ ఉన్నాడు. మరి ఆయనే అన్ని బాధల్లో ఉన్నప్పుడు ఆయనతో పాటు ఇక్కడ ఇబ్బంది గలవారు ఉన్నారు, అసమాధానంతో ఉన్నవారు ఉన్నారు, అప్పుల వాళ్ళు ఉన్నారు, రకరకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చారు? అదుల్లాము గుహలోనికి వచ్చారు. ఆ గుహలో ఉండి 23వ కీర్తన రాసి ప్రభుని కీర్తించి ప్రార్థిస్తూ ప్రభు ద్వారా ధైర్యాన్ని పొందుకొని దావీదు నడిపించబడ్డాడు. ఆయనతో ఉన్న వాళ్ళు కూడా వారికి ఇబ్బందులున్నా, అప్పుల సమస్యలున్నా, అసమాధానంతో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి ఉన్నా కూడా ఆ సమస్యలన్నింటిలో నుంచి విడుదల పొంది క్షేమంగా వాళ్ళు తిరిగి వెళ్ళారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధాన దినమున దేవుని ప్రజలైన మీరు అదుల్లాము గుహలోనికి వచ్చారు. గుడ్ షెపర్డ్, మంచి కాపర్ దగ్గరికి మీరు వచ్చి ఉన్నారు. అదుల్లాము గుహ అన్నప్పుడు మంచి కాపరి దగ్గరికి రావడము అని అర్థం. గుడ్ షెపర్డ్. నేను చెప్పే విషయం ఏంటంటే, మంచి కాపరి దగ్గరికి మనం వచ్చి ఉన్నాం. ఇక్కడ వచ్చినప్పుడల్లా మీకున్న సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రభు తీరుస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. మంచి కాపరి దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఒకవేళ అసమాధానంతో ఈ పూట ఇక్కడికి వచ్చి ఉన్నట్లయితే, ఈ మాటను బట్టి మీకున్న అసమాధానాన్ని దేవుడు దూరపరిచి సమాధానాన్ని మెండుగా దయచేదురుగాక. ఒకవేళ మీరు అప్పుల సమస్యలతో బాధతో వచ్చి ఉంటే, మీకున్న రుణ బాధలన్నిటిలో నుంచి నా దేవుడు త్వరలోనే విడుదల దయచేదురుగాక. ఒకవేళ మరణ భయముతో, పిరికితనముతో, భయపు ఆత్మచేత ఇక్కడికి వచ్చి ఉంటే, నా దేవుడు మీకు ధైర్యాన్ని కలుగచేయుదురుగాక. ఒకవేళ ఇబ్బందితో మీరు ఇక్కడికి వచ్చి ఉన్నట్లయితే, మీ ఇబ్బందులన్నిటిలో నుంచి నా దేవుడు విడుదల దయచేయుదురుగాక. మీరు విశ్వసించండి, ఈ మాటలన్నీ కూడా మీరు అదుల్లాము గుహలోనికి వచ్చారు, మీరు మంచి కాపరి దగ్గరికి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీరు ఏ సమస్యతో బాధపడుతూ ఉన్నా కూడా ఆ సమస్యతోనే మీరు వెళ్ళేటట్లు దేవుడు చేయడు. కానీ మీరు సమస్యతో వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి విడుదల పొంది మీరు సమాధానంగా వెళ్ళేటట్లు నా దేవుడు చేయుదురుగాక. 23వ కీర్తన ఈ అదుల్లాము గుహలో ఉన్నప్పుడే దావీదు వ్రాసి ప్రభుని కీర్తిస్తూ ప్రభు ద్వారా ధైర్యాన్ని పొందుకొని తాను నెమ్మదిగా బ్రతుకుతూ ఉన్నాడు. ప్రేమైన వారలారా, దేవుని సన్నిధికి
అదుల్లాము గుహ లేకపోతే ఈ మంచి కాపరి దగ్గరికి, యేసయ్య దగ్గరికి మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఉంటున్న సకల ఆశీర్వాదాలన్నీ కూడా నా దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. అందుకే ప్రతి వారం దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇక్కడికి దేవుడు ఎందుకు మిమ్మల్ని తీసుకొని వస్తూ ఉన్నాడంటే, మీరు ఇబ్బందితో, అప్పుల సమస్యలతో, అసమాధానముతో కృంగిపోయి చింత వేదనతో బాధతో ఉన్నప్పుడు, ఆ బాధతోనే, ఆ ఇబ్బందులతోనే మీరు నలిగిపోవడం ప్రభుకి ఇష్టం లేదు కనుక ఇక్కడికి తీసుకొచ్చి మీకు నెమ్మదిని కలుగజేస్తూ ఉన్నాడు. ఏ విధంగా ఆయన నెమ్మదిని కలుగజేస్తాడు, ఏ విధంగా మనం బ్రతికితే దేవుని చేత నెమ్మదిని అనుభవిస్తాము అనే మాటలు 23వ కీర్తనలో నుండి కొన్ని ముఖ్యమైన మాటలు మీకు తెలియజేస్తాను. ఈ మాటల చేత ఈ వారమంతా నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచునుగాక. 23వ కీర్తన మొదటి 2 వాక్యాలు గమనించినట్లయితే, అదుల్లాము గుహ దగ్గరకు వచ్చి, మంచి కాపరి దగ్గరకు వచ్చి ధైర్యాన్ని పొందుకోవటానికి దావీదు పలికిన శ్రేష్టమైన మాటలు మీరు చూడండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయును. చాలు. ఆ 23వ కీర్తనలో ఉంటున్న 5 మాటలు, శ్రేష్టమైన మాటలు ఈ పూట మీకు తెలియచేస్తాను. ఈ అదుల్లాము గుహ దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదట దేవుడు మీకు ఇచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే, ఆత్మకు విశ్రాంతిని నా దేవుడు మీకు దయచేయుదురుగాక. ఆత్మకు విశ్రాంతి. దావీదు దేవుని కీర్తిస్తూ ఈ మాట చెప్తూ ఉన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయును అని. ఆయన మీకు కాపరిగా ఉన్నప్పుడు మీకు ఏ లోటు ఉండదండి. ఆయన మీకు కాపరిగా ఉన్నప్పుడు మీ ఆత్మకు విశ్రాంతి కలుగుతుంది. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయును అని అంటే, ఈ ప్రాంతములన్నింటిలో కూడా మీరు గమనించినట్లయితే పచ్చిక ఎక్కువగా ఉంటుంది. ఈ పచ్చిక గల ప్రాంతాన్ని ఆత్మీయంగా సమాధానకరమైనటువంటి ప్రాంతం. పచ్చదనము అన్నప్పుడు సమాధానానికి గుర్తు. ఈ ప్రాంతాల్లో గమనించినట్లయితే ఎటు చూసిన పొలాలే, పీస్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. పచ్చదనము అనేది సమాధానానికి గుర్తై ఉండగా, దావీదు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయును అని ప్రభుని ఆశ్రయించి మంచి కాపరి దగ్గరికి వచ్చినప్పుడు తన ఆత్మకు నెమ్మదిని పొందుకొని ప్రభుని కీర్తించి మాట పలుకుతూ ఉన్నాడు. మీరు కూడా 6 రోజులు పనులకు వెళ్ళారు, 7వ రోజు ఇక్కడికి వచ్చారు. మరి గత వారమంతా మీరు ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారో ఆలోచించి చూడండి. ఒక్కొక్కళ్ళని అడిగితే రకరకాల ఇబ్బందులు చెప్తారు. కొందరికి అప్పుల సమస్యలు ఉంటాయి, ఈ వాక్యాన్ని బట్టి మీకు చెప్తున్నాను. కొందరికి ఇబ్బందులు ఉంటాయి, కొందరికి చెప్పుకొనని సమస్యలు ఉంటాయి, కొందరికి కొన్ని కుటుంబాల్లో అసమాధానం. మరి ఇలాంటి ఇబ్బందులన్నీ కలిగి వాటిని మోసుకొని మీకు మీరే బాధపడకుండా, అందుకే వాక్యం చెప్తుంది 6 రోజులు మీరు పని చేయండి, 7వ రోజు విశ్రాంతి దినము కాబట్టి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యములో, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఆ ఆత్మకు విశ్రాంతి కావాలి అంటే మంచి కాపరి అయిన యేసయ్య దగ్గరికి ఇలాగే మీరు తప్పకుండా ప్రతి వారం వచ్చేదరుగాక. విశ్వాసంతో హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీరు ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకొని రావాలి, ఈ పూట నేను మంచి కాపరి అయిన యేసయ్య దగ్గరికి వెళ్తున్నాను అనే ఆ ఉద్దేశంతోనే మీరు రావాలి. ఈ పూట మంచి కాపరి అయిన యేసయ్య దగ్గరికి వెళ్తూ ఉన్నాను, నా ఆత్మకు విశ్రాంతిని దేవుడు ఇస్తాడు అని ఆ ఆలోచనతోనే ఇక్కడికి వచ్చినప్పుడు మీకున్న ఇబ్బందులు, అసమాధానము, అప్పుల బాధతో ఒకవేళ టెన్షన్ పడుతూ ఉంటే వాటన్నిటిలో నుంచి నా దేవుడు మీకు రిలీఫ్, ఆత్మకు విశ్రాంతిని దయచేయుదురుగాక. మరి ఆ ఇబ్బందులు, సమస్యలన్నీ మనసులో ఉంచుకొని బాధపడితే ఏం ప్రయోజనం? చింత చేయటం వలన ఏం ప్రయోజనం? నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు అని వాక్యం చెప్తుంది. ఆయన మీ గురించి చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు
ఆయన మీద వేయుడి అని వాక్యం చెప్తుంది. అలాంటి సమయంలో మీకున్న బాధలన్నీ, ఇబ్బందులన్నీ, అసమాధానము పరిస్థితులన్నీ కూడా ప్రభువు మీద వేసి, యేసయ్యా నాకు నెమ్మదిని కలుగచేయండి అని మీరు చిన్న ప్రార్థన చేసుకొని మీరు వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీరు సమస్యతో వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు సంతోషముగా వెళ్ళినట్లు నా దేవుడు సహాయము దయచేదురుగాక. హన్నాను గురించి కూడా చదువుతూ ఉన్నాం. ఆమె దేవుని సన్నిధికి వచ్చి కన్యలతో ప్రార్థన చేసుకొని వెళ్ళిన నాటుండి ఆమె దుఃఖముఖిగా లేదు అని వ్రాయబడి ఉంది. ఆమె సంతోషంగా వెళ్ళిందే కానీ దుఃఖంతో వెళ్ళలేదు. కాబట్టి మరి ఒకసారి మీతో చెప్తూ ఉన్నాను, ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. ఒక్క వారాన్ని మీరు మానుకున్నారనుకోండి, 1000 దినాల ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి 6 రోజులు మీరు పని చేయండి, కష్టపడండి, సంపాదించండి. 7వ దినము అది నా దినము అంటాడు. మంచి కాపరి అయిన యేసయ్య దగ్గరికి, ఈ అదుల్లాము గుహ దగ్గరికి, ఈ హోసన్న మందిరానికి మీరు వచ్చినప్పుడు మీ ఆత్మకు నా దేవుడు విశ్రాంతిని దయచేయుదురుగాక. 2 రకములైన విశ్రాంతి ఉంది. శరీరానికి విశ్రాంతి అవసరం, ఆత్మకు కూడా విశ్రాంతి అవసరం. శరీరానికి నెమ్మది అవసరం, తినాలి, నిద్రపోవాలి. శరీరానికి విశ్రాంతి అవసరం. లేదు ఈ పూట కూడా నేను కష్టపడతాను, చర్చలు కూర్చుంటే దేవుడు ఇస్తాడా అని కొందరు కష్టపడి సంపాదన చేస్తారా. సోమవారానికి ఏదో ఒక బలహీనత రావాలి అని మనం కోరుకోం. కానీ శరీరానికి విశ్రాంతి లేనందువలన ఏమవుతుంది, అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. అందుకే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒకరోజు హాఫ్ డే అని పెట్టారు. కానీ మనోళ్ళకి కొంతమందికి హాఫ్ డే ఉండదు. ఆదివారం కూడా పనిచేయాలి, కష్టపడాలి, డబ్బు 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 డబ్బు. అందుకే 6 రోజులు మీరు పనిచేయండి. 7వ రోజున విశ్రాంతి దినము, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటాడు. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మీకు విశ్రాంతి. ఈ ప్రాంతానికి వచ్చిన ప్రారంభ దశలోని ఈ మందిరాన్ని చూడటప్పుడే నాకే గొప్ప విశ్రాంతి కలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. వీళ్ళెంత ధన్యులు, రేపల్ల విశ్వాసులు, విశాలమైన చక్కటి మందిరాన్ని ఇచ్చారు కదా అని. కాబట్టి తప్పకుండా ప్రతి వారం ఇలా మీరు దేవుని యొక్క సన్నిధికి, మంచి కాపరి దగ్గరికి మీరు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళి చూడండి. మీ ఆత్మకు విశ్రాంతి, ప్రార్థించినప్పుడు విశ్రాంతి, స్తుతించినప్పుడు విశ్రాంతి, ఆరాధించినప్పుడు మీకు విశ్రాంతిని ఇస్తాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 12వ వాక్యములో ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషలతోనూ ఈ జనులతో మాట్లాడేదను అని వాక్యం చెప్తుంది. ప్రయాసపడి భారాన్ని మోసుకొని పోచున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఒకటి, ఆత్మకు విశ్రాంతి కావాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధికి రావాలి. ఇక్కడికి వచ్చి మీరు స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, అన్య భాషలతో మాట్లాడి ప్రభుని ఆరాధించినప్పుడు మీ ఆత్మకు విశ్రాంతి కలుగునుగాక. మీ ప్రభు యొక్క నామాన్ని స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు ఆత్మకు విశ్రాంతి కలుగుతుంది. వాక్యం చెప్తుంది, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషలతోనూ ఈ జనులతో మాట్లాడేదను. అసమాధానంతో ఉన్నారు, ఇబ్బందితో ఉన్నారు. ఇంతకు మునుపు మనం ఆరాధన చేసి పాటలు పాడి స్తుతించాం. ఆరాధనలో నిజంగా ఎవరైతే కళ్ళు మూసి ప్రభు యొక్క నామస్మరణ చేస్తూ ఉన్నారో వారు ప్రభుని స్తుతిస్తూ ఉండంగానే కృప విస్తరించి అన్య భాషలతో మాట్లాడి ప్రభుని ఆరాధించినప్పుడు ప్రేమిని వర్లరా నిజంగా ఓ పరిపూర్ణమైన విశ్రాంతి మీ ఆత్మకు ప్రభు అనుగ్రహించి ఉన్నారు. విశ్వాసంతో హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆత్మకు విశ్రాంతి కలుగు నిమిత్తమై ఈ మంచి కాపరి దగ్గరికి, అదుల్లాము గుహ దగ్గరికి, హోసన్న మందిరానికి మీరు రావాలి. రాకపోతే విశ్రాంతి లేదు, నెమ్మది లేదు. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 7-8 వాక్యాల్లో కూడా మీరు గమనించినట్లయితే సమస్త జనులను, యెషయా గ్రంథం 25వ అధ్యాయము 7-8 వాక్యాలు గమనించండి. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నడను ఉండకుండా
మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను ఆయన తుడిచివేయును. ఎప్పుడు మీ ముఖం మీద ఉన్నటువంటి ప్రతి బాష్ప బిందువును, కన్నిటిని దేవుడు నాట్యముగా మారుస్తాడు అంటే 7వ వాక్యంలో వ్రాయబడి ఉంది, ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. ఈ పర్వతం మీద అంటే అదుల్లాము గుహలోనికి, లేకపోతే మంచు కాపరి దగ్గరికి, ఈ మందిరానికి, ఈ పర్వతానికి మీరు వచ్చినప్పుడు మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. మీ ముఖం మీద ఉన్న ప్రతి బాష్ప బిందువును నా దేవుడు తుడిచివేయుదురుగాక. లోతుగా వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఈ లోకంలో మనిషి ఎల్లప్పుడూ సంతోషంగా, సమాధానంగా, ఆశీర్వాదకరంగా బ్రతకాలని కోరుకుంటూ ఉంటాడు. మరి కొందరి జీవితాల్లో అలాంటి నెమ్మది అనుభవించుతూ ఉంటారు, మరి కొందరి జీవితాల్లో నెమ్మది పొందలేని స్థితి. మరి వాటికి గల కారణాలు ఏంటి అని వాక్యములో మనం గమనించినట్లయితే, ఆత్మకు విశ్రాంతిని ఒక వ్యక్తి ఎప్పుడు పోగొట్టుకుంటాడంటే అతని యొక్క దుష్టత్వాన్ని బట్టి, చెడుతనాన్ని బట్టి నెమ్మదిని పోగొట్టుకుంటాడు. దుష్టులకు నెమ్మది ఉండదు అని యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉంది. మరి ఆ దుష్టత్వములో నుండి ఒక వ్యక్తి బయటకు వచ్చి ప్రభువుని ఆశ్రయించి ప్రభు సన్నిధికి వచ్చి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఒక పరిపూర్ణమైనటువంటి నెమ్మదిని పొందగలడు. లేదు, ఈ దుష్టత్వములోనే నేను ఉంటాను, ఈ పాపములోనే ఉంటాను అంటే అలాంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా సమాధానాన్ని పొందలేరు. కానీ యేసుక్రీస్తు వారు, దేవాది దేవుడు కూడా తన ప్రజలైన వాళ్ళు అసమాధానములో, ఇబ్బందుల్లోనే కూరుకుపోయి నశించిపోవడం ప్రభు చిత్తం కాదు. దేవుడిచ్చే ఆ సమాధానాన్ని, విశ్రాంతిని పొందటానికి ప్రతిసారి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఆయన యొద్దకు రానందు వలన విశ్రాంతి దొరకట్లేదు. రెండవది, చెడుతనాన్ని విసర్జించినందు వలన నెమ్మదిని పొందలేకపోతూ ఉన్నారు. కానీ మీకా గ్రంథం 7వ అధ్యాయము 18, 19 వాక్యాల్లో మీరు చూడండి. మీకా గ్రంథం 7వ అధ్యాయము 18, 19 వాక్యములో, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారు క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు, మన దోషములను అణచివేయును. ప్రేమిన వర్లరా, ఆ మాటలు మీరు గమనించండి. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఉదాహరణకి పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రి ఉన్నారు. పిల్లలు కొన్నిసార్లు తప్పు చేస్తారు. తప్పు చేసినప్పుడు తండ్రి క్షమించటానికి సిద్ధంగానే ఉంటాడు. ఉదాహరణకి బైబిల్లో తప్పిపోయిన కుమారుడు గురించి మనం చదువుతూ ఉన్నాం. తండ్రి దగ్గర ఉన్నప్పుడు క్షేమంగానే ఉండేవాడు, సమాధానంగానే ఉండేవాడు, తింటూ త్రాగుతూ సుఖంగా కావలసినవన్నీ కూడా అనుభవిస్తూ తండ్రి నీడలో నడిపించబడుతూ ఉన్నప్పుడు క్షేమంగా ఉండేవాడు. కానీ చిన్న కుమారుడు వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి, నా ఆస్తి నాకు ఇచ్చేసేయి, నేను అనుభవిస్తాను, లోకాన్ని అనుభవించాలి అని కోరుకున్నాడు. తండ్రి అంటాడు, ఒరే నా దగ్గరే ఉండరా, నీకు కావలసినవన్నీ కూడా కొనిపెడతాను అన్నా కూడా చిన్న కుమారుడు వినకుండా ఆస్తి అంతయు తీసుకొని వెళ్ళి దుర్వ్యాపారం చేత ఖర్చు చేసి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. సమస్తాన్ని కోల్పోయిన తర్వాత వాక్యం చెప్తుంది, బుద్ధి వచ్చి ఇప్పుడు ఏమైందంటే ఇంటికి తిరిగి రావటానికి ఇష్టపడుతున్నాడు. నా తండ్రి దగ్గరికి వెళ్తా, నా తండ్రి పనిచేసే పని వాళ్లకు విస్తారమైన ఆహారం ఉంది, వసతులు ఉన్నాయి, సమృద్ధిగా ఆహారాన్ని తింటూ ఉన్నారు. మరి నాకు ఈ పూట పందులు తినే పొట్టు కూడా దొరకట్లేదే, నా బ్రతికేంటి ఇలా మారిపోయింది అని పశ్చాత్తాపడి తండ్రి ఇంటికి వెళ్ళాలి అని బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ప్రేమను వర్లరా, తండ్రి యొక్క ప్రేమ ఎలాంటిదో ఒక్కసారి చూడండి. తండ్రి
కుమారుడు రాగానే అతన్ని ముద్దు పెట్టుకొని హత్తుకొని ఇంట చేర్చుకొనేను. చప్పట్లు కొట్టండి గట్టిగా. నిజమైన తండ్రి తన కుమారుడు తప్పులు చేసినప్పుడు కఠినంగా ఉండడు, కానీ క్షమించటానికి సిద్ధంగా ఉంటాడు. గనుకనే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి చేర్చుకున్నాడు, గొప్ప విందు చేశాడు. తన చేతికి వ్రేలికొన్నటువంటి ఉంగరాన్ని తీసి వారికి తొడిగించి ఓ పొట్టేళ్ళను వధించి గొప్ప విందు చేయండిరా అన్నప్పుడు పెద్ద కుమారుడు వచ్చాడు. నానా, నీ ఇంట ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, ఎప్పుడైనా నాకు విందు చేసావా, బిర్యానీ చేపించావా అని అడిగితే తండ్రి అంటాడు, ఒరే నీవు నాతో కూడా ఎల్లప్పుడూ ఉండేవాడివిరా, వీడైతే చచ్చి బ్రతికెను. హల్లెలూయా. వీడైతే చచ్చి బ్రతికాడ్లా, కాబట్టి నేను వీడిని బట్టి నేను సంతోషపడుతున్నాను అని తండ్రి పెద్ద కుమారునితో చెప్పాడు. చిన్న కుమారుని గురించి చెప్పిన మాట, వీడైతే చచ్చి బ్రతికాడు. 2 రకములైన మరణాలు ఉన్నాయి. శరీర సంబంధమైన మరణము ఉంది, ఆత్మీయ మరణము కూడా ఉంది. ఒక మనిషి పుట్టినది మొదలుకొని ఒక 60-70 సంవత్సరాలు బ్రతుకుతాడు, చనిపోతాడు. దాన్ని శరీర సంబంధమైన మరణము అని అంటారు. రెండవది ఆత్మీయ మరణము కూడా ఉంది. ఒక వ్యక్తి పుట్టినది మొదలుకొని ఒక 16 ఇయర్స్ 18 ఇయర్స్ 18 సంవత్సరాలు రాగానే ఈ లోక సంబంధమైన మాలిన్యాన్ని బట్టి చెడుతనానికి చోటిచ్చి జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. నాశనం చేసుకోవాలి అని ఎవరు కోరుకోరు, కానీ మంచి చెడుల వివేకాన్ని దేవుడు అనుగ్రహించి ఉండగా కొన్నిసార్లు తండ్రి మాట వినక, దేవుని యొక్క మాట వినక త్రోవ తప్పిపోయి నష్టాన్ని తెచ్చిపెట్టుకుంటారు చిన్న కుమారుని వలె. కానీ బుద్ధి వచ్చిన తర్వాత చిన్న కుమారుడు ఎక్కడికి వచ్చాడు? తండ్రి దగ్గరకు వచ్చి తను తాను పశ్చాత్తాపముతో తండ్రి దగ్గర ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. పరలోకములో ఉంటున్న యేసయ్య కూడా దేవుని ప్రజలైన మీ జీవితాల్లో ఒకవేళ ఎవరైనా ఆత్మీయంగా చచ్చిపోయి ఉంటే, చెడుతనానికి పాపానికి చెడుతనానికి చోటిచ్చి దేవుడిచ్చిన విశ్రాంతిని పోగొట్టుకొని జీవించుచు ఉన్నట్లయితే, ప్రేమిన వర్లరా, మీ ఆత్మకు విశ్రాంతినివ్వటానికి ఇదిగో ఈ గుడ్ షెపర్డ్ మంచి కాపరిని యేసు దగ్గరికి ప్రభు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చినప్పుడు మీకున్న ఆ స్పిరిచువల్ డెత్, ఆత్మీయ మరణాన్ని దూరపరచి అసమాధానానికి, ఇబ్బందులు కలగటానికి, అప్పులు పెరగటానికి కారణంగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దూరపరిచి మీ ఆత్మకు నెమ్మదిని కలగజేయాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఇబ్బందులు ఎందుకు వస్తాయి? అసమాధానాలు ఎందుకు వస్తాయి? అప్పుల సమస్యలు ఎందుకు వస్తాయి అని లోతుగా వాక్యాల్లో ధ్యానించినప్పుడు ప్రేమిల వల్ల మనిషి యొక్క జీవితంలో మనిషి చేసే దుష్టత్వాన్ని బట్టియే ఆత్మకు విశ్రాంతి లేకుండా జీవిస్తూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో అప్పుల సమస్యలు, వాళ్ళకున్న స్థితికి మించిన ఖర్చులు బట్టి అప్పుల సమస్యలు వస్తాయి. కానీ ఆ ఖర్చులు తగ్గించుకుంటూ ఉన్న దాంట్లోనే మీరు సర్దుకుపోయారు అనుకోండి, అప్పులు లేకుండా మీరు క్షేమంగా ఉందరుగాక. మరి అసమాధానాలు ఎందుకు వస్తూ ఉన్నాయి? అసమాధానాలు రావటానికి ఏదో చెడుతనమే కారణం. ఆ చెడుతనాన్ని దూరపరుచుకున్నప్పుడు దేవుడు మీకు ఆత్మకు విశ్రాంతిని దయచేదురుగాక. మరికొన్ని కుటుంబాల్లో అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కొన్ని మంచి కారణాలు ఉన్నాయి, చెడు కారణాలు కూడా ఉన్నాయి. ఆ మధ్య ఒక కుటుంబంలో తండ్రికి 3 కుమార్తెలు. ఆ ఇంట్లో అప్పులు ఎక్కువ అప్పులు. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. వాళ్ళు అంటారు, మా నాన్న చాలా అప్పులు చేశాడు. ఎందుకు అప్పులు చేశాడు అంటే దానికి గల కారణం ఏంటంటే ఇంకొక వివాహం చేసుకున్నాడు. మరి ఆ కుటుంబానికి సర్దుబాటు చేయాలి, ఈ కుటుంబానికి సర్దుబాటు చేయాలి. వీటి మధ్యలో పిల్లల్ని సరిగ్గా చూసుకోక, వాళ్ళని పట్టించుకోక, ఈ అసలింటిని వదిలిపెట్టి ఇంకొక ఇంటికి వెళ్ళి వాళ్ళు ఖర్చు చేసినప్పుడు ఈ ఇంట్లో అప్పులు ఎక్కువైపోయాయి, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు తండ్రి మరణ పడకలో ఉన్నాడు. మరి ఆ తండ్రిని చూడటానికి ఎవరు ఇష్టపడట్లేదు. మా నాన్న అన్యాయం చేశాడు, ఎందుకు చూస్తావా ఆయన్ని అని ఒక ఆమె తిట్టింది. ప్రేమిన వాళ్ళరా, అప్పులు, ఇబ్బందులు, అసమాధానాలు ఇవి రావటానికి చాలా కారణాలు ఉంటాయి. కొన్ని మంచి కారణాలు ఉన్నాయి, కొన్ని చెడు కారణాలు కూడా ఉన్నాయి.
కానీ టోటలీ మనం ఆలోచించినట్లయితే ప్రేమైన వారు, దుష్టత్వాన్ని బట్టి సమస్యలు, ఇబ్బందులు వస్తాయి. వాటిని దూరపరుచుకున్నప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నా దేవుడు మీ ఆత్మకు విశ్రాంతిని దయచేదురుగాక. ఏ కారణం చేత నేను ఇబ్బంది పడుచు ఉన్నాను, అసమాధానానికి కారణం ఏంటో మీరు గుర్తుపట్టి అక్కడ ఉంటున్న ఆ దుష్టత్వాన్ని, చెడుతనాన్ని మీరు దూరపరుచుకున్నట్లయితే వాక్యం చెప్తుంది, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి, తన స్వాస్థ్యములో ఇక్కడికి వచ్చిన మీరు ఎవరి స్వాస్థ్యం? దేవుని సొత్తైన ప్రజలు మీరు. యేసుక్రీస్తు మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాడు. అందుకే వాక్యం చెప్తుంది, మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు అని వాక్యం చెప్తుంది. దేవుని స్వాస్థ్యముగా ఉన్న మిమ్మల్ని మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఉంటున్న సమస్యల మధ్యలోనే మీరు కృంగిపోయేటట్టు దేవుడు చేయడు. కానీ మీకు ఆ ప్రవక్త ద్వారా చెప్తూ ఉన్నాడు, వారు చేసిన అతిక్రమముల విషయమే వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటేందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. కోపగిస్తే ఇక మన సంగతి ఏంటి? దేవాది దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో అంతే కనికరాన్ని చూపిస్తాడు. ఎంత ప్రేమ కలిగిన వాడో అంతే రౌద్రము కూడా కలిగినవాడు. కానీ ప్రేమిన వర్లరా, మీకున్న ఇబ్బందులన్నిటిలో నుంచి మీరు విడుదల పొందటానికి ఎక్కడ చెడుతనం, ఎక్కడ దుష్టత్వం, ఎక్కడ పాపం దాగి ఉన్నదో దానిని మీ కుటుంబంలో నుండి మీరు పరిహారము చేసుకొందురుగాక. అప్పుడు వెంటనే మీ ఆత్మకు, మీ కుటుంబాల్లో, మీ పిల్లల జీవితాల్లో పరిపూర్ణమైన విశ్రాంతి నా దేవుడు దయచేయుదురుగాక. మంచి కాపరి అయిన యేసయ్య దగ్గరికి మీరు వచ్చి ఉన్నారు. కీర్తనాకారుడు అదుల్లాము గుహ దగ్గరికి వచ్చాడు. దావీదు మరణ భయముతో ఇబ్బందుల్లో ఉన్నవాడే. ఆయనతో పాటు ఎంతమంది? 400 మంది కూడా వచ్చారు. వాళ్ళు కూడా రకరకాల సమస్యలతో ఉన్నవాళ్లే. కానీ దావీదు, అతనితో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభువుని ఆశ్రయించి 23వ కీర్తన మొదటి 2 చరణాలు ఇప్పుడు చదివినట్లుగా వాళ్ళు కీర్తన పాడి స్తుతించారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయును. ఈ మాటను బట్టి ఇది మొదలుకొని నా యేసయ్య మీకు మంచి కాపరిగా ఉండి మీకున్న లోటుపాట్లన్నీ దేవుడు తీర్చివేయుదురుగాక. ఆయన మిమ్మల్ని పచ్చిక గల చోట్ల, అంటే సమాధానకరమైన మార్గాల్లో ఇది మొదలుకొని మిమ్మల్ని నడిపించుదురుగాక. రెండవ మాట, కీర్తనలు 23వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూడండి. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అని కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ అదుల్లాము గుహ దగ్గరికి వచ్చినప్పుడు, మంచి కాపరి అయిన యేసయ్య దగ్గరికి, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కీర్తనాకారుడు రెండవది ధైర్యాన్ని పొందుకుంటూ ఉన్నాడు. ఈ హోసన్న మందిరానికి, ఈ ప్రార్థనా స్థలానికి మీరు వచ్చినప్పుడు ఒకటి, మీ ఆత్మకు విశ్రాంతిని నా దేవుడు దయచేయుదురుగాక. మరలా మీతో రిపీట్ చేస్తాను, ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైంది. ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ధైర్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే కీర్తనాకారుడు తెలియచేస్తున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అని. ప్రాణానికి సేద తీర్చే అనుభవం. కొన్నిసార్లు సమస్యలతో, ఇబ్బందులతో ఉన్నప్పుడు రక్త సంబంధికులు వస్తారు, ఇరుగు పొరుగు వాళ్ళు వస్తారు, తెలిసిన వాళ్ళు వస్తారు. అలాంటి సమయంలో వాళ్ళు ఏమంటారు? మీకున్న సమస్య వాళ్ళతో చెప్పినప్పుడు ఏం కాదులే, దేవుడు చూసుకుంటాడులే అని అంటారు. మనుషుల యొక్క ఆదరణ, మనుషుల యొక్క ధైర్యం కంటే దేవుడు అనుగ్రహించే ధైర్యాన్ని పొందుకోవటానికే ఇదిగో ఈ మందిరానికి ప్రభు మిమ్మల్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. మనుషులుగా కొన్నిసార్లు ధైర్యం చెప్తారు, ఏం కాదులే ధైర్యంగా ఉండు అని. కానీ ఒక పరిపూర్ణమైనటువంటి ధైర్యం అనేది ప్రభు ద్వారా మీరు పొందుకొందురుగాక. అప్పుడప్పుడు కొన్ని కుటుంబాలను దర్శించినప్పుడు కొందరు చెప్తూ ఉంటారు, మా రక్త సంబంధికులు ఉన్నారండి, మా అక్క ఆదరించట్లేదు, మా అన్న ఆదరించట్లేదు, నా చెల్లి ఆదరించట్లేదు అని అంటారు. వీళ్ళ ఆదరణ అవసరం లేదు. వాళ్ళ ఆదరణ, వీళ్ళ ఆదరణ కావాలి అని వాళ్ళని పిలిపించుకొని మీ సమస్యలన్నీ వాళ్ళతో చెప్పుకున్నారనుకో, వాళ్ళు ఇంకా 10 మందికి చెప్పి మిమ్మల్ని నవ్వుల పాలు చేస్తారు. కాబట్టి మీరు ధైర్యాన్ని పొందుకోని నిమిత్తమై
ఈ మంచి కాపరి అయిన యేసయ్య దగ్గరికి మీరు వచ్చి మీరేం చేయాలి? సేద తీర్చుకోవాలి, ధైర్యాన్ని మీరు తెచ్చుకోవాలి. ఆత్మకు విశ్రాంతిని మీరు పొందుకొని ధైర్యంగా వెళ్తూ ఉన్నారు. మరలా కొన్నిసార్లు కఠినమైన శ్రమల గుండా కూడా వెళ్తారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వాక్యములో మీరు గమనించినట్లయితే, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ప్రాణానికి సేద తీర్చబడడం అనేది మనుషుల ద్వారా కాదు, కానీ సాక్షాత్తు యేసయ్యే నీ ప్రాణానికి సేద తీర్చి ధైర్యాన్ని కలగజేయుదురుగాక. ధైర్యం కావాలి అంటే ప్రభువునే ఆశ్రయించాలి. మనం ప్రతిసారి ఓ సమస్య, ఒక ఆర్థిక ఇబ్బందులు, అసమాధానాలు ఎదురవుతున్న సమయంలో మనుషుల యొక్క ఆదరణని మీరు కోరుకోవటానికి ఇష్టపడకూడదండి. వాక్యం చెప్తుంది, ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదు, యేసయ్య నమ్మదగిన వాడు. ఆయన దగ్గరికి వచ్చి మీ సమస్యలన్నీ కూడా ప్రభుతో చెప్పుకొని, ప్రభు దగ్గర మీరు ఏడ్చి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకొని వెళ్ళి చూడండి, నా దేవుడు మీకు ధైర్యాన్ని కలుగజేయుదురుగాక. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. జలాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, అగ్ని కూడా ఉంది. ఇవి మనిషికి హాని చేసే కార్యాలు. రీసెంట్గా నిన్నటి రోజున ఒక డాక్టర్ కర్ణాటకలో ఏదో టూర్కు వెళ్ళిందట. ఆమె ఈత నాకు వచ్చు అని చెప్పి నదిలో దూకింది. ఒక బండరాళ్లలో ఇరుక్కుపోయి చచ్చిపోయింది ఆ డాక్టర్. అంటారు ఆ సంఘటనను బట్టి, ఈత వచ్చింది అని చెప్పి మీరు నీళ్ళలో దూకకూడదు. స్విమ్మింగ్ పూల్లో దూకినంత మాత్రాన, ఈత కొట్టినంత మాత్రాన, నదిలో ఎక్కడైనా నది ప్రాంతంలో మీరు దూకినట్లయితే అక్కడ రాళ్ళు, బండరాళ్ళు ఉంటాయి, లోతైన ప్రాంతాలు ఉంటాయి, అక్కడ ఇరుక్కుపోతే బయటికి రారు. కాబట్టి సృష్టిలో నదులు ఉన్నాయి, అగ్ని ఉంది అని చెప్పి మీరు నదులు దూకబాకండి అని అంటూ ఉన్నారు ఈ రోజుల్లో. ఎందుకు దూకారు అంటే, ఏదో రీల్స్ చేస్తుందట అమ్మాయి. డాక్టరే, డబ్బు చాలా ఉంది, సెల్ఫీ తీసుకోవడము, రీల్స్ చేయడము. ఈ రోజుల్లో ఎక్కువగా కోతి కొబ్బరికాయ దొరికినట్లుగా మొబైల్ తీసుకొని అట్లా రీల్స్ చేయడము చాలామంది చేస్తూ ఉంటారు. కాబట్టి వీటిని మానుకోనండి. ఈ మీడియా ద్వారా చాలామంది చచ్చిపోతున్నారు అని అంటూ ఉన్నారు. ప్రియమైన వారలారా, సృష్టిలో ఈ నదులు మనిషికి ప్రమాదాన్ని కలగజేస్తాయి. చూడటానికి రమ్యంగానే ఉంటాయి, కానీ అందులో దూకి నేను రోజున ఒక డాక్టర్ చనిపోయింది. ప్రియమైన వారలారా, నదులు అపాయాన్ని కలగజేస్తాయి. అగ్ని అనేది అది కూడా ప్రమాదమే. ఆ మధ్య అగ్నిలో నడిచి వెళ్ళాడట ఒక అతను. దేవుడు ఒలిలోకి వచ్చి అగ్నిలో నడుచుకొని వెళ్ళినా కూడా కాలిపోవు అని ఒకడు నడుచుకొని వెళ్ళాడట. మొత్తం కాళ్ళు చేతులని గాలి చచ్చాడు. అగ్నిలో నడిచిన అపాయము కలగదు అనంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, ప్రియమైన వారలారా, నదులు ఉన్నాయి, అగ్ని ఉంది, ఇవి మనిషికి ప్రమాదాన్ని కలగజేస్తాయి. బైబిల్లో ఉన్న సంగతులన్నీ కూడా ఆత్మీయంగానే అర్థం చేసుకోవాలి. అందుకే నేను బైబిల్ స్టడీ కూడా ఏర్పాటు చేశాను. బైబిల్ సరైన విధంగా అర్థం కావాలి అంటే 10 కాలాల గురించి తెలుసుకొని ఉండాలి. బైబిల్లో వ్రాయబడిన మాటలన్నీ కూడా ఆత్మీయంగానే ఉంటాయి. అవి ఫిజికల్గా అర్థం చేసుకొని వాటిని రకరకాలుగా వ్యాఖ్యానించి మాట్లాడేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. ఇక్కడ నదులు ఉన్నాయి, అగ్ని ఉంది, ఇవి దాటునప్పుడు, నడుచున్నప్పుడు నేను తోడై ఉంటాను, అవి అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు అని ఇవన్నీ, ఈ మాటలన్నీ వీటికి అర్థం ఏంటంటే, నదులు, ఈ అగ్ని, ఇవి కష్టాలు, శోధనలు, సమస్యలు అగ్నిలాగా నది నీళ్ళ వలె, ప్రవాహం వలె కొట్టుకొని పోయేటట్లు ఈ కష్టాలు, సమస్యలు మీ జీవితాలు ఎదురవుతాయి. అయినా కూడా నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు వాగ్దానం చేసి మిమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఉదాహరణకి బైబిల్లో షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు. వాళ్ళని అగ్నిగుండంలో వేసినా కూడా వాళ్ళు కాలిపోలేదండి.
అగ్నిగుండములు వేసినా కూడా కాలిపోలేదు. వాళ్ళు అంటారు, మేము నమ్మిన దేవుడు జీవము కలిగిన వాడు, రాజా నీవు ప్రతిష్ఠించిన బంగారు ప్రతిమకి మేము నమస్కారం చేయము అని వారు అగ్ని వంటి శోధనలో, అగ్నిలో వేయబడిన పరిస్థితులు వచ్చినా కూడా ప్రభు మీద ఉంచిన విశ్వాసంలో స్థిరంగా ఉండటం చేత అగ్నిలో వేయబడ్డా కూడా వాళ్ళకి ఏ హాని కలగకుండా ఏ విధంగా వేయబడ్డారో అదే విధంగా మరలా తిరిగి వచ్చేసారు. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం చెప్తుంది, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడే ఉంటాను, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. ప్రేమిన వారలారా, ప్రభు దగ్గరే మీరు ధైర్యాన్ని పొందుకోవటానికి ఇష్టపడాలి. కీర్తనాకారుడు దావీదు తనకెదురైన మరణ భయములో తనతో 400 మంది ఉన్నారు, వాళ్ళు కూడా రకరకాల సమస్యలతో వచ్చారు. కానీ ప్రేమిన వారలారా, ప్రభుని హత్తుకొని ఈ మాట చెప్పి ధైర్యాన్ని తెచ్చుకుంటూ ఉన్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నడిపించుచున్నాడని యెహోవాను బట్టి, ప్రభువును బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నట్టు మీరు ఎల్లప్పుడూ దేవునిని బట్టియే మీరు ధైర్యాన్ని తెచ్చుకొందురుగాక. అగ్నిలో వేయబడ్డ, నదులలో నడిపించబడిన పరిస్థితులు ఎదురైనా కూడా నా యేసయ్య మీకు తోడై ఉండి వాటన్నిటిలోంచి విడుదల దయచేయుదురుగాక. వాటికి మనం భయపడకూడదు, కానీ వాటిలో నుంచి విడిపించే యేసయ్యకు భయపడినప్పుడు అవి ఏవి మీకు హాని చేయకుండా దేవుడు కాపాడుదురుగాక. మూడవదిగా 23వ కీర్తన 4వ చరణం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ప్రేమిన వారలారా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడే ఉందువు, నీ దొడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని 3వ మాట కీర్తనాకారుడు ఆ కీర్తనలో రాస్తూ ఉన్నాడు. మంచి కాపరి దగ్గరికి, ఈ అదుల్లాము గుహ దగ్గరికి వచ్చినప్పుడు ఒకటి మీకు ఆత్మకు విశ్రాంతిని ప్రభు దయచేయుదురుగాక. రెండవది, ఈ మంచి కాపరి దగ్గరికి, యేసయ్య దగ్గరికి మీరు వచ్చినప్పుడు మీకు ధైర్యాన్ని దేవుడు అనుగ్రహించుదురుగాక. మూడవది, తోడుగా ఉండి ఆదరిస్తాడు, తోడుగా ఉండి ఆదరిస్తాడు. ప్రేమిన వారలారా, దేవుని యొక్క తోడు ఎంతైనా అవసరం. మనుషుల యొక్క తోడు ఎంతకాలం అండి? చాలా చోట్ల వివాహాలు జరుగుతుంటాయి, పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి, ప్రమాణాలు చేస్తారు, జీవితకాలం అంతా నీకు తోడుగా ఉంటాను, సుఖదుఖములో కష్టాల్లో అన్ని వేళల్లో నీకు తోడుగా ఉంటాను అంటారు. ఆ ప్రమాణాన్ని కాపాడుకున్న వాళ్ళు చివరి వరకు క్షేమాన్ని కోరుకొని నడిపించబడుతూ ఉంటాడు. తోడుగా ఉంటాను, ఆదరిస్తాను అని. కొంతకాలానికి ఆదరిస్తారు, మరి కొంతకాలానికి విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉంటారు. పెళ్ళిళ్ళలో ఒక మెసేజ్లో ఒక ఉదాహరణ చెప్పేవాళ్ళు, ఒక ఉపమానం ఏంటంటే, కొత్తగా పెళ్ళయిందట, పెళ్ళిలో ప్రమాణాలు చేశారు, జీవితకాలం అంతా నీకు తోడుగా ఉంటాను, ఆదరిస్తాను, ఇబ్బందుల్లో నేను విడిచిపెట్టను, ప్రమాణాలు ఉంటాయి కదా అవి. కొత్తగా పెళ్ళి అయింది, ఇద్దరు నడుచుకొని వెళ్తున్నారట ఒక అడవి లాంటి ప్రాంతం. వెంటనే ఒక ఎలుగుబండి వచ్చిందట. ఎలుగుబంటి రాగానే ఇక ఈ పెళ్ళికొడుకు, కొత్త పెళ్ళికొడుకు భయపడి ఓ చెట్టు ఎక్కాడు. పక్కన భార్యను చూసుకోకుండా ఆదరిస్తారు, ధైర్యపరుస్తారు అని చెప్పినోడు, ప్రమాణం చేసినోడు చూసుకోవాలి కదా, తన ప్రాణాన్ని అడ్డేసి ఏదైనా కాపాడాలి. ఈడు ఆ ఎలుగుబంటిని చూసి చెట్టు ఎక్కాడు. ఏంటి, నిన్నే కదా పెళ్లి చేసుకున్నావు, ఏంటి నన్ను విడిచిపెట్టి చెట్టు ఎక్కావంటే, అమ్మో నాకు భయం అని అన్నాడు. ఆ పిల్ల తెలివైన పిల్ల, ఇప్పుడు పిల్లలు తెలివైన పిల్లలే. ఆ పిల్ల ఏం చేసిందంటే, ఇక అట్లాగే చచ్చినట్టు పడుకోబోయి ఊపిరి బిగబట్టిందట. ఒక రెండు నిమిషాలు ఊపిరి బిగబట్టి ఆ ఎలుగుబంటి వచ్చి ముఖం మొత్తం అట్లా చూస్తూ ఇక చచ్చిపోయింది అన్నట్లు ముక్కు దగ్గర వచ్చి వాసన చేస్తుందట. అంటే డెడ్ బాడీ, చచ్చిపోయిన శవం అయితే అది వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ పిల్ల యాక్టింగ్ చేసి అట్లాగే చచ్చిపోయినట్లుగా పడుకోనుందా. ఆ ఎలుగుబంటి అటు ఇటు ముఖం దగ్గర వాసన చూసి మొత్తం వెళ్ళిపోయింది. ఈడేమో చెట్టు ఎక్కాడు. ఆ ఎలుగుబంటి వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా దిగి వచ్చాడు.
నెమ్మదిగా దిగొచ్చాడు. మై లే వెళ్ళిపోయిందిలే ఎలుగుబట్టి అంటాడు. లేచి, అయ్యో నిన్నే కదా పెళ్లి చేసుకున్నావు, మరి జీవితకాలం అంతా ఇబ్బందులు తోడుగా ఉంటాను, సుఖదుఖములో అన్ని వేళలో నేను విడిచిపెట్టడానికి ప్రమాణం చేసావు కదా, ఇప్పుడు ఏమైందంటే నాకు భయము. ప్రేమిన వాళ్ళరా, అపాయాలు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినప్పుడు శరీరానుసారంగా తోడుగా ఉంటానని చెప్పిన వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొందరు జాగ్రత్త చేసుకొని భార్య పిల్లల్ని చక్కగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, విడిచిపెట్టి పారిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ మనం ఆరాధించుచున్న యేసయ్య మాత్రం నీకు తోడుగా ఉండి నిన్ను ఆదరించుదురుగాక. తన ప్రజలైన వారిని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నిర్గమకాండం 33వ అధ్యాయము 14వ వాక్యములో ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో నడిచి వెళ్తున్న సమయంలో మార్గం తప్పి తిరుగుతున్న పరిస్థితుల్లో మోషే ఇశ్రాయేలు ప్రజలందరూ ప్రార్థిస్తున్నారు, యెహోవా నీవు మాకు మార్గాన్ని చూపితే తప్ప, మీరు మాకు ముందుగా నడిస్తే తప్ప మేము ప్రయాణము చేయలేము, మీరు మాకు తోడుగా ఉండండి, మీరు మాతో కూడా రండి అని మోషే ఇశ్రాయేలు ప్రజలందరూ ప్రార్థించినప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని ఆ వాగ్దానం చేత మోషేను ఇశ్రాయేలు ప్రజల్ని ధైర్యపరిచి ఆదరించి నడిపిస్తూ వచ్చాడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను, వెళ్ళండి. ఆ మాట ప్రకారమే ఇశ్రాయేలు ప్రజలు ఫ్రమ్ ఈజిప్ట్ టు కానాన్, ఐగుప్తులో నుంచి విడుదల పొంది కనానుకు చేరేంత వరకు అరణ్య మార్గములో ఇశ్రాయేలు ప్రజలకు పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను ఉండి వారి చుట్టూ ఆవరించి ఏ కీడు సంభవించకుండా వారిని సురక్షితంగా ప్రభు నడిపిస్తూ వచ్చారు. తోడుగా ఉండి వారిని ఆదరిస్తూ వచ్చాడు. వారికి ఆహారం లేకపోయినా మన్నాతో పోషించాడు. వాళ్ళకి నీళ్లు లేకపోయినా బండను చీల్చి నీళ్లను రప్పించి వాళ్ళ దాహాన్ని తీర్చాడు. మారా నీళ్లు చేదుగా మారితే ఓ చెట్టును చూయించి ఆ చెట్టును నీళ్ళలో వేయమంటే వేయగా మోషే దేవుడు చెప్పినట్లు చేయగా మారా నీళ్లు కూడా మధురములాయెను. అనారోగ్యాలు, బలహీనతలు, దుఃఖము, కన్నీళ్లు, వేదన వారి జీవితాలలో రాకుండా దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉండి ఆదరించినట్లు మీకు మీ పిల్లలకు నా దేవుడు తోడుగా ఉండి ఆదరించుదురుగాక. మరి ఎంతవరకు తోడై ఉండి ఆదరిస్తాడు? ఎంతవరకు తోడై ఉండి ఆదరిస్తాడు? ఇదిగో నేను మిమ్మల్ని ఒక 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు తోడుగా ఉంటాను, ఆదరిస్తాను, వదిలేస్తాను అనే దేవుడు కాదు. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 3-4 వాక్యాలు మీరు చూడండి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే అని వాగ్దానం చేసిన దేవుడు నీవు ముదిమి వచ్చేంత వరకు ఆయన నీకు తోడుగా ఉండి ఆదరించుదురుగాక. ఆమేన్ చెప్పండి. ముదిమి వచ్చేంత వరకు. కొన్నిసార్లు వయసు వచ్చిన వాళ్ళు బలహీనపడి నాకెవరు తోడు లేరయ్యా ఎవరు అని ఇబ్బంది పడేవాళ్ళు, బాధపడేవాళ్ళు ఉంటారు. కానీ ప్రేమిన వాళ్ళారు, వృద్ధాప్యంలో ఉంటున్న తల్లులారా, తండ్రులారా, మీరు యేసయ్య మీద ఆధారపడి ప్రభు యొక్క తోడును, ఆదరణను ఈ సమయంలో మీరు పొందుకొందురుగాక. కొన్నిసార్లు పిల్లలే కొన్నిసార్లు విడిచిపెట్టి వెళ్ళవచ్చు. తోడుగా ఉంటాను అని అంటారు, విడిచిపెట్టను అని అంటారు. విడిచిపెట్టే పరిస్థితులు వస్తాయి. కానీ దేవుడు తన ప్రజలైన వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. భౌతికంగా యేసయ్య గారు చెప్తూ ఉంటారు, కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రిని చూడకుండా ఉంటారు. ఎందుకంటే ఆస్తి ఇవ్వలేదు కాబట్టి తల్లిదండ్రిని చూడరు. సరే, ఈ ముసలోళ్ళైనా ఉన్న ఆస్తి పిల్లలకు పంచిద్దామా అని ఆలోచించారు. నా తదనంతరం అని అంటారు. అప్పుడే వాళ్ళకి మండిద్ది. ఇప్పుడు బాధల్లో ఇబ్బందుల్లో ఉంటే ఇప్పుడు మాకు దాచిపెట్టిన డబ్బులు ఇవ్వకుండా తదనంతరం అంటే తర్వాత ఏం చేసుకోవడానికి ముసలోడా అని చెప్పి యూపీ ఆ ప్రాంతంలో అయితే ముసలోళ్ళను కూడా చంపేస్తున్నారు. కొడుకులు, కోడళ్ళు కూడా చంపేస్తున్నారు. అంత కఠినమైన మనుషులు యూపీ సైడ్. ప్రేమిన వర్లరా, వృద్ధాప్యంలో ఉంటున్న వారిని పిల్లలు
చక్కగా చూసుకున్నారనుకోండి, దాచిపెట్టిన ఆస్తి అంతా మీకు ఇస్తారు. వాళ్ళని చూసుకుంటే, వాళ్ళని చూడలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడే పోరాటాలు, కుటుంబాల్లో అసమాధానాలు వస్తాయి. అసమాధానాలు రావడానికి ఇది కూడా కారణమే. కొన్నిసార్లు అప్పుడప్పుడు కొందరు వృద్ధాప్యంలో ఆ మధ్య తల్లిదండ్రులు వచ్చారు, బాధపడి ఏడుస్తున్నారు. అయ్యా, ఒక 2 రోజులు మందిరంలో పడుకుంటామయ్యా అని అన్నారు. ఎందుకమ్మా అని అంటే, 2 కొడుకులు, వాళ్ళిద్దరినీ బాగా మంచిగా పెంచామయ్యా, పెద్ద చేసాము. వాళ్ళు కాలేజు చదువుతున్న సమయంలో చెడు అలవాట్లకి బానిసలై, త్రాగుడుకు, వ్యసనానికి బానిసలై, వాళ్ళు చిన్న పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. పెళ్ళిళ్ళు చేస్తే బాగుపడతారు అనుకుంటే పెళ్ళిళ్ళు చేశామా, పెళ్ళిళ్ళైన తర్వాత ఉన్న ఆస్తి అంతా కాజేశారు. ఇంకా త్రాగుడుకు ఎక్కువై బానిసలై ఇప్పుడు మాకున్న ఇల్లు, పొలాలన్నీ తీసేసుకొని ఇద్దరిని తరిమేశారయ్యా అని నేర్చి బాధపడతారు ఆ తల్లిదండ్రి. మరి ఎందుకు వాళ్ళు ఇలా మారిపోయారంటే, చిన్న వయసు నుండి వాళ్ళని గారాబంగా పెంచారు. గారాబంగా పెంచడం ఒకటి, మరొక వైపు శిక్షించడం కూడా అంతే అవసరం. బెత్తము వాడిని కుమారుడు తండ్రికి శత్రువు అవుతాడు. పిల్లల్ని ఎంత ప్రేమించాలో అంతే, శిక్షించకపోతే వాళ్ళు మీకు శత్రువులు అవుతారు. ఆ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ వచ్చారు. మాకున్న ఆస్తి, ఇల్లు, పొలాలు అన్నీ అమ్ముకొని మమ్మల్ని కొట్టి తరిమేశారయ్యా 2 కొడుకులు. మా పరిస్థితి ఏమో అని అర్థం కావట్లేదని ఏడ్చి బాధపడుతూ ఉన్నారు. కానీ ప్రేమిన వాళ్ళరా, వాక్యం చెప్తుంది, ముదిమి వచ్చే వరకు ఆయనని ఎత్తి పట్టుకొందరుగాక. మీకున్న సమస్యలు, అసమాధానాలు, ఇబ్బందులు, వీటి నుంచి విడుదల పొందటానికి కొన్ని కారణాలు కూడా ఉంటాయి. నేను గోవా ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు కుటుంబం ఉండేది. ఆ ముసలాయన ఉన్నాడు, కొడుకులందరికీ ఇల్లు కట్టి పెట్టుకున్నాడు, ఆయన మాత్రం షెడ్లో ఉంటున్నాడు. ఏంటయ్యా, వాళ్ళని బాగానే చూసాను, నీ పరిస్థితి ఏంటంటే, అతన్ని పట్టించుకోక చాలా ఇబ్బంది పడి చనిపోయాడు. వృద్ధాప్యంలో ఉంటున్న వాళ్ళు, బాధపడే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రేమిన వాళ్ళరా, ముదిమి వచ్చే వరకు ఎత్తిపట్టుకున్నవాడు నేనే అనే ఈ వాగ్దానాన్ని ఈ దేవుని యొక్క సన్నిధికి వచ్చిన తల్లిదండ్రులు మీరు విశ్వసించండి. ప్రభు మీకు తోడై ఉండి ఆదరించుదురుగాక. ఎంతకాలం ఆదరిస్తాడు? ముదిమి వచ్చేంత వరకు ఆదరిస్తాడు. భౌతికంగా దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క సన్నిధి అవసరం. మరి దేవుడు ఏ విధంగా ఆదరిస్తాడు అని వాక్యంలో మనం గమనించినట్లయితే, వాక్యం ద్వారా ఆదరిస్తాడండి. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని వాగ్దానం చేసి పంపించాడు. ముదిమి వచ్చేంత వరకు దేవుడు ఆయన ఎత్తుకొని మోసి నడిపిస్తాడు. మరి ఎలా? ప్రభు లేడు కదా, ఆయన వచ్చి మనం లేవని ఎత్తుకొని జోపాటు పాడి ఆదరిస్తాడా? లేదు కదా. బై ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యము ద్వారా దేవుడు నీకు తోడై ఉండి ఆదరించుదురుగాక. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యాన్ని మీరు చూడండి. అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో కూడా ఆయనకు వచ్చిన సమస్యలు, పోరాటాల మధ్యలో ఆయన చెప్పిన ఒక మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యములో, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని అని ఒక మాట అంటాడు. నన్ను బలపరచును, ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను. విశ్వాసాన్ని బట్టి పౌలు గారు దేవుడు నా ప్రక్కనున్నాడు అని ప్రభు చేత బలపరచబడుతూ ఉన్నాడు. పౌలు గారు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అన్యజనుల మధ్యలో వెళ్ళి ప్రకటించుచున్న సమయంలో మతపిచ్చగలిగిన వాళ్ళు, కులపిచ్చగలిగిన వాళ్ళు చంపటానికి, ఇబ్బందులు పెట్టడానికి ఎదురవుతూ ఉన్నారు. మరి అన్యజనుల మధ్యలో వెళ్ళి దేవుని యొక్క సువార్తను ధైర్యంగా ప్రకటించాలి అంటే దేవుని యొక్క తోడు అవసరం. ప్రభు బలపరిస్తే తప్ప ధైర్యంగా వెళ్ళి ప్రకటించలేని స్థితి. కానీ సంఘం ప్రార్థిస్తూ ఉన్నారు. పౌలు గారు కూడా ఆయన తెలియచేస్తున్నాడు, ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచును గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క వాక్యం. పౌలు గారు తన జీవితంలో
దేవుని యొక్క సన్నిధిని అనుభవించుచున్నాడు కనుకనే, వాక్యము గురించిన పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉన్నాడు కనుకనే తనకు ఒక ధైర్యం. సింహాల వలె మనుషులు నా మీదకి ఎదురొచ్చినా కూడా నేను ధైర్యంగా దేవుని యొక్క మాటలు ప్రకటిస్తాను అని వెళ్ళి, ప్రభు నా ప్రక్క నిలిచి ఉన్నాడు కనుక నేను బలపరచబడి తిని అని ధైర్యం తెచ్చుకొని సువార్తను ప్రకటిస్తూ తను తాను బలపరుచుకుంటూ ఉన్నాడు. దేవుడు నా ప్రక్కన ఉన్నాడు, దేవుడు నా ప్రక్కన ఉన్నాడు అని. ఒక్కసారి ఆలోచించండి. తోడుగా ఉండి ఆదరిస్తాడు, మంచి కాపరిగా ఉండి. ఏ విధంగా అంటే బై ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యము ద్వారా, ఉపదేశము ద్వారా. ఈ వాక్యాలు, ఉపదేశాలు మీకు ధైర్యాన్ని పుట్టిస్తాయి, ఆదరిస్తాయి. అందుకే దేవుని ప్రజలైన మీరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, ఒకటి ప్రార్థన, రెండవది దేవుని యొక్క వాక్యం. ఈ రెండు ప్రార్థన చేయాలి. రెండవది దేవుని యొక్క వాక్యాన్ని చదివి చూడండి. దేవుడు మీకు తోడుగా ఉండి ఆదరించుదురుగాక. ఆదరణ కావాలి, దేవుని యొక్క తోడు కావాలి అన్నప్పుడు చింత చేస్తే ప్రయోజనం లేదు. మీకున్న సమస్యలను బట్టి మీరు ఆలోచిస్తూ కుమిలిపోవడం దేవుని చిత్తం కాదు. అప్పులు ఎక్కువైపోయాయి, ఇబ్బందులు ఉన్నాయి, అసమాధానం ఉంది అని చెప్పి దిగులుతో ఉంటే ప్రయోజనం లేదు. ఏం చేయాలో తెలుసిన? ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధికి వచ్చి మీరు కన్నీళ్లతో పోరాడి ప్రార్థన చేసి చూడండి. మీ ఆత్మకు విశ్రాంతిని, ఆదరణను దేవుడు దయచేయుదురుగాక. ఆ మధ్య అప్పుల సమస్యలతో ఇద్దరు భార్య భర్త బాధపడుతూ ఓని ఏడ్చుకొని ఒక అరగంట సేపు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళని వెళ్ళి పలకరించాను. ఏంటి ఇట్లా బాధపడుతున్నారంటే, అన్న మాకు ఒక ₹1,00,000 అప్పు ఉంది. అప్పులోళ్ళు వచ్చి ఇప్పుడు అప్పులన్నీ కట్టకపోతే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి విలువైన వస్తువులు తీసుకొని మిగతా వస్తువులన్నీ రోడ్డు మీద పడేశారన్న. గొడవాడి మాకేం అర్థం అవ్వట్లేదు, ఏం అర్థం కాలేదు, ఇస్తామన్నా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మరి పరిస్థితి మాకేం అర్థం కాలేదు, వచ్చి ఇప్పుడు మందిరంలో ప్రార్థన చేసుకున్నాం, మాకు ఇప్పుడు నెమ్మది కలిగింది అని వాళ్ళు ధైర్యంతో చెప్పారండి. హల్లెలూయా. ఒక నెల రోజులకే వాళ్ళకు రావాల్సిన డబ్బు వచ్చింది, అప్పులు తీర్చుకున్నారు. ప్రేమైన వారు, ఏదే సమస్యతో బాధపడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క తోడు, ఆదరణ కావాలి అంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చి మీరు ఇక్కడ ప్రార్థన చేసుకొని వెళ్ళి చూడండి. వెనువెంటనే నా దేవుడు మీకు మేలు చేయుదురుగాక. ఆ కుటుంబం వాళ్ళకు రావాల్సిన డబ్బు వచ్చేసింది, వెంటనే అప్పులు తీర్చేసుకున్నారు. కనుక ఈ మందిరం యొక్క తలుపులు పగులు ఎప్పుడైనా తెరవబడి ఉంటాయి. ఏ సమస్యతో వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి మీరు ప్రార్థన చేసుకొని వెళ్ళవచ్చు నిరభ్యంతరంగా. కాబట్టి ప్రేమిన వారులారా, ఆదరణ పొందటానికి, దేవుని యొక్క తోడు పొందటానికి ఒకటి ప్రార్థన అవసరం, రెండవది దేవుని యొక్క వాక్యం, వాగ్దానాలు ఎంతైనా అవసరం. ప్రభునామస్మరణ చేస్తూ దేవుని యొక్క వాక్యాలు చదువుతున్నప్పుడు నా దేవుడు మీకు ఆదరణ దయచేయుదురుగాక. అందుకే ప్రతిరోజు ప్రార్థించాలి, వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని ఏదో మంత్రపు బుక్కులాగా అలా తీసి చదవకూడదు. మామూలుగా ఒక మాట చెప్తూ ఉంటారు, ఓ మంచి వాక్యం రావాలి అని చెప్పి ఆ మధ్య ఒక విశ్వాసి, ఒక యవనస్తుడు బైబిల్ని అలా తీసి చదివేవాడట. సరే, ఆ రోజు కూడా తీశాడు. టక్కున ఇలా బైబిల్ తీసి చదివితే ఒక వాక్యం వచ్చింది. ఏమని? పోయి ఉరి వేసుకొని చచ్చిపో అని. వాడికి దడ పుట్టిందట. వామ్మో, పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోని వాక్యం వచ్చింది. అబ్బో బాలేదు, వాక్యం బాగాలేదని మరలా మూసేసి స్తోత్రం అని తీశాడట. ఒక బుక్, మంత్ర బుక్ లాగా తీశాడు బైబిల్. మొదటి మాట ఏమో పోయి ఉరి పెట్టుకొని చచ్చిపో. రెండవ మాట, నీవును వెళ్ళి అలాగే చేయము. ఈ మాట కూడా మంచిది కాదు అని మరలా బైబిల్ మూసేసి మూడోసారి ముచ్చటకు తీశాడట. నీవు చేయుచున్నది త్వరగా చేయుము. ఇది ఒకటేమో పోయి ఉరి పెట్టుకో, రెండవది నీవు వెళ్ళి అలాగే చేయి, నీవు చేయుచున్నది త్వరగా చేసి. ఇది అందుకే బైబిల్ అనేది మంత్ర పుస్తలాగా ఇటు తీసి చదవకూడదు, ఒక్కొక్క వాక్యం రావాలి అని. ప్రేమిన పరులారా, ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్ని క్షేమకరమైన మాటలే ఉంటాయి. కానీ మునుపు మీతో చెప్పినట్లుగా ఫిజికల్గా అర్థం చేసుకునే వాళ్ళకి అవి అసహ్యం. అందుకే ఈ రోజుల్లో యూట్యూబ్లో ఎక్కువగా బ్యాడ్ కామెంట్ చేయడానికి గల కారణం ఏంటంటే,
పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధమైన ఆలోచనతో చదివితే, పరిశుద్ధమైన ఆలోచన చేత చదివితే మంచి ఆలోచనలే ఉంటాయి. పరిశుద్ధ గ్రంథాన్ని కొన్ని చోట్ల, అందుకే అజ్ఞాన కాలాలు, మనస్సాక్షి కాలాలు, ధర్మశాస్త్ర కాలంలో వాళ్ళు జీవించిన విధానాలు కూడా బైబిల్లో రాయబడ్డాయి. అవి చదివినప్పుడు ఇవేంటి ఇలా రాయబడ్డాయి, అసహ్యంగా ఉన్నాయని బ్యాడ్ కామెంట్ చేసేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. అందుకే బైబిల్ అర్థం అవ్వాలి అన్నప్పుడు ఖచ్చితంగా 10 కాల నియమముల గురించి చదవాలి. భక్తులు ఎవరెవరు ఏ కాల నియమములు ఉన్నారో, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో, ప్రభు యొక్క ప్రత్యక్షతలు ఏ విధంగా ఉన్నాయో అవి అర్థం అవుతేనే బైబిల్ సరైన విధంగా అర్థం చేసుకోగలరు. ఒక ఉదాహరణ చెప్తాను. యేసుక్రీస్తు వారు చెప్పారు నికోదేముతో, ఇదిగో ఒకడు క్రొత్తగా జన్మిస్తే దేవుని యొక్క రాజ్యాన్ని చూస్తాడు అన్నాడు. ఆ బోధకునికి అర్థం కాలేదు క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి. అంటే పుట్టిన వ్యక్తి చచ్చిపోయి మరలా రెండోసారి తల్లి గర్భంలో పుట్టాలా అని అడుగుతాడు. చూడండి, ఫిజికల్గా భౌతికంగా ఆలోచిస్తున్నాడు. యేసయ్య అంటాడు, వారు పిచ్చోడా, క్రొత్తగా జన్మించడం అంటే మనస్సు మార్చుకోవడం రా, మనసు మార్చుకోవడం. అందుకే యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగానే బోధిస్తూ ఉండేవాడు. మర్మాలతో చెప్తే అర్థం కాదని ఉపమాన రూపకంగా చెప్పేవాడు. కనుకని ఈ రోజుల్లో కూడా లోకంలో చాలామంది బైబిల్ నాకు తెలుసు అంటున్నారు, బైబిల్ పండితులు అంటున్నారు, కానీ వాక్యం సరైన విధంగా తెలియని ప్రబుద్ధులు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఈ సత్తువ గల సంఘములో నా దేవుడు మీకు మంచి కాపరిగా ఉండి బోధించొచ్చు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క తోడు, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉండి మీకు తోడుగా ఉండి ఇది మొదలుకొని మీకు ఎదురయ్యే ప్రతి సమస్యల నుంచి విడుదల దయచేయుదురుగాక. 4వదిగా 23వ కీర్తన 5వ చరణం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ప్రేమిన వర్లరా, 4వదిగా నూనెతో నా తల అంటి ఉన్నావు అని అంటాడు. నూనె పాత నిబంధన కాలంలో రాజుని అభిషేకించటానికి యాజకులు ఏం చేసేవాళ్ళు అంటే బుడ్డిలో నూనె తీసుకొని తల మీద పోసి రాజులుగా అభిషేకించేవాళ్ళు. నూనె అన్నప్పుడు అభిషేకానికి గుర్తు. దావీదు తెలియచేస్తూ ఉన్నారు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నీవు నన్ను అభిషేకించావు అని ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నాడు. అభిషేకించి ఉన్నావు. దావీదు దేవుని యొక్క అభిషేకాన్ని పొందినవాడు గనుకనే నిబంధన మందసము ఎదుట ఆయన నాట్యమాడి ప్రభుని స్తుతించి గంతులు వేసేవాడు. కానీ పరిశుద్ధాత్మ చేత అభిషేకాన్ని పొందుకొని గంతులు వేస్తున్న సమయంలో సౌలు కుమార్తె మీకాలు ఆమె చూసి, అరే ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఉన్నవాడు వస్త్రాలు జారిపోవడం కూడా తెలవట్లేదు అని చెప్పి అపహాస్యం చేసి నవ్వింది. అదే కిటికీ గుండా దేవుని యొక్క శాపం సౌలు కుమార్తెకి తగిలింది. జీవితకాలం అంతా సంతు లేకుండా పోయింది. ప్రేమిన వర్లరా, దేవుని ఆత్మను దూషించే వారికి క్షమాపణ దొరకదు, లేదు అని వాక్యం చెబుతోంది. దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ప్రేమిన వర్లరా, ప్రభువుని మనం ఆరాధించి స్తుతించుచు ఉన్నప్పుడు అనేక స్తుతుల ద్వారా కృప విస్తరిస్తూ ఉంది. ఆ కృప ద్వారా దేవుడు మిమ్మల్ని అభిషేకించుదురుగాక. ఆరాధనలో ఒక్కసారి మీరు చూడండి, దేవుని యొక్క ప్రత్యక్షత కొంతమంది అనుభవించి చెప్తూ ఉంటారనా, ఒక వెలుగులాగా ప్రత్యక్షమై ప్రభు నాతో మాట్లాడాడు, ప్రభు ముఖదర్శనాన్ని నేను చూచాను. కొంతమంది ప్రార్థన అనుభవములు ఎక్కువగా ఉన్నవాళ్ళు చెప్తూ ఉంటారు, ఆరాధనలో ప్రభు దర్శించే సమయం, ఆ ఆరాధనలో మీరు యేసయ్యా మీకు స్తోత్రం 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 అని యేసయ్య నామస్మరణ చేస్తూ ఉన్నప్పుడు ప్రేమిన వర్లరా, దేవుని యొక్క ప్రత్యక్షత మీరు అనుభవిస్తారు. మీ నోటి ద్వారా అన్ని భాషలు వస్తాయి, మీరు అభిషేకాన్ని కూడా పొందగలరు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వాక్యాలు మీరు చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వాక్యాలు. ఆ పండుగలో మహాదినమైన
అంత్య దినమైన యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఇక్కడ తెలుగులో కడుపులో అని ఉంది. కడుపులో మున్సిపాలిటీ ఉంటుంది, ఇంగ్లీష్లో బాగుంటుంది, తమిళ్లో బాగుంటుంది. అవరుడే ఉళ్ళత్తెల్ ఇరిందు అని చెప్పి తమిళ్లో ఉంది. ఈ ట్రాన్స్లేషన్ తప్పు, కానీ నాయందు విశ్వాసముంచు వాడెవడో వానిలో నుండి జీవజల నదులు పారును అని వాక్యం రాయబడి ఉంది. ప్రేమిన వారులారా, దప్పికొనిన వారులారా, నీళ్ళ యొద్దకు రండి. దప్పిక కలిగినప్పుడు నీళ్ళ యొద్దకు వచ్చే నీళ్లు త్రాగుతాం. మరి ఆత్మదాహము తీర్చబడటానికి ప్రేమిన వారులారా, మంచి కాపరిని యేసయ్య దగ్గరికి ఈ అదుల్లాము గుహలోనికి మీరు వచ్చుదురుగాక. ఇక్కడికి వచ్చినప్పుడు మీ దప్పిక తీర్చబడుతుంది. ఎవడైనాను దప్పికొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. శరీరానుసారంగా దప్పిక వేసినప్పుడు నీళ్లు త్రాగుతాం. మరి ఆత్మకు దాహం వేసినప్పుడు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిలో మీరు ఎంత స్తుతిస్తారో, ప్రభుని ఆరాధిస్తారో, ప్రభువులో పరవశిస్తారో, దేవుని యొక్క ముఖ ప్రసన్నతని మీరు చూచుదురుగాక. మీరు ఏ సమస్యలతో, ఇబ్బందులతో, అసమాధానంతో వచ్చి ఉన్నారో ప్రేమిన వర్లరా, మీరు ఆలకించండి. ఆరాధనలో ఏ ఆలోచన చేయకుండా మనసారా ప్రభుని స్తుతించి చూడండి. ఓ రిలీఫ్, ఓ నెమ్మదిని పొందుకొని మీరు ఇక్కడి నుంచి క్షేమంగా వెళ్ళదురుగాక. అందుకే మనసారా ప్రభుని ఆరాధిస్తూ ఉండాలి. అటు ఇటు చూడకూడదు, దిక్కులు చూడకూడదు. కొందరు సెల్ ఫోన్ పట్టుకొని ఏదో ఐఏఎస్ ఆఫీసర్లాగా వెళ్ళిపోతూ ఉంటారు. ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు అక్కడ? లేరు కదా. ఐఏఎస్ ఆఫీసర్లాగా వెళ్ళిపోతూ ఉంటారు. మీరు పనిచేసే స్థలాల్లో అలా ఏమైనా చేస్తే ఊరుకుంటారా? ఫోన్ పక్కన పెట్టు, ఫస్ట్ పని చేయి అంటారా లేదా? కానీ లోకంలో ఉంటున్న అధికారులందరికంటే ఇక్కడ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసయ్యను ఆరాధిస్తూ ఉన్న సమయంలో ఎంత భయంగా ఉండాలి. అందుకే యాకోబు అంటాడు, ఇది ఎంతో భయంకరమైన స్థలము అని. ఎంతో భయంకరమైన స్థలం. కొద్దిగా అజాగ్రత్తగా ఉన్నా కూడా చాలా ఇబ్బందులు. అందుకే ఓ భయంతో పాటలు పాడే సమయంలో జాగ్రత్తగా పాటలు పాడుతూ, వాక్యం వినే సమయంలో జాగ్రత్తగా వాక్యాన్ని వింటూ, ఆరాధించే సమయంలో కూడా ప్రభువుని మనసారా ఆరాధిస్తూ జాగ్రత్తగా దేవుని భయంతో దేవుని యొక్క సన్నిధి అనుభవించి అభిషేకంతో నింపబడి వెళ్ళి చూడండి. మీరు సమస్యలతో వచ్చినప్పుడు సమస్యలతోనే మీరు వెళ్ళరు, కానీ ఆ సమస్యల్లో నుండి విడుదల పొందుకొని మీరు వెళ్ళుదురుగాక. కొందరు వస్తారు, ఎందుకు వచ్చావమ్మా చర్చికి అని అంటే, ఆ మధ్య ఇద్దరు ఫ్రెండ్ అనమాట, చర్చిలో ఇద్దరు ఫ్రెండ్లు పక్కపక్కనే వచ్చి కూర్చుంటారు. పలానా సంగతి తెలుసంట, నీకు తెలుసా అని అంటే, ఓ ఆ సంగతి పోయిన వారం రాలేదు కానీ వచ్చింటే నాకు తెలిసిండేది అన్నదట. అంటే వాళ్ళు మందిరానికి వచ్చేది ఆ విషయాలు, ఈ విషయాలు, వీళ్ళ విషయాలు, వాళ్ళ విషయాలు తెలుసుకోవటానికి వస్తున్నారు, కానీ ప్రభువుని మనసారా ఆరాధించుకొని ఉన్న సమస్యలు దూరపరుచుకొని వెళ్దామని రాని వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే యేసన్న గారు తరచుగా చెప్తూ ఉండేవాళ్ళు, గుడారాల పండుగలో వచ్చి అప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తారట. ఎక్కడ? గుడారాల పండుగలో. అమ్మా గుడాల పండుగ మీ అబ్బాయిని తీసుకొని రా, మా అమ్మాయిని తీసుకొస్తాను. అక్కడ పెళ్లి సంబంధాలు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఏ సంబంధాలతో వస్తున్నారో నాకైతే తెలియదు. ప్రేమిన వర్లరా, ఓ డివైన్ ఫెలోషిప్, దైవిక సంబంధమైన ఆలోచనతో ఇక్కడికి మీరు వచ్చేదరుగాక. అనాలోచనగా ఇక్కడ రాకూడదు, అనాలోచనతో రాకూడదు. ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవునికి భయపడి ఎంతో భయంకరమైన స్థలము అని మీరు ఆలోచించే ఆలోచనలు, చూసే చూపులు, ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా పరిశుద్ధంగా ఉండి మీరు సమస్యలతో వచ్చినప్పుడు సమస్యలతోనే ఉండరు, కానీ వాటిని ఇక్కడ ప్రభు మీద మీరు వేసి వెళ్ళినప్పుడు మీరు నెమ్మదిగా వెళ్ళేటట్లు అభిషేకం మీకు సహాయం దయచేయునుగాక. ఎంతగా దేవుని స్తుతిస్తారో ఆ అభిషేకాన్ని బట్టి, ఆ కృపను బట్టి, స్తుతిని బట్టి, ఆ స్తుతి ద్వారానే దేవుడు మీకు విజయాన్ని దయచేస్తారు. కీర్తనకారుడు అందుకే తన కీర్తనల్లో అంటాడు, ఇదిగో నేను దినమునకు 7 మార్లు నా దేవుణ్ణి కీర్తించదను. 7 మార్లు 7 times
హీఈస్ ఎ కింగ్. రాజు ఉన్నవాడు దినమునకు 7 మార్లు స్తుతిస్తూ ఉన్నాడు అంటే మరి దేవుని ప్రజలైన మనం ఎన్నిసార్లు ప్రభుని స్తుతించాలో ఆలోచించండి. కొన్నిసార్లు టైం లేదు అంటారు. ప్రార్థన చేయడానికి టైం లేదు, స్తుతించడానికి టైం లేదు, ఆ తర్వాత బైబిల్ చదవటానికి టైం లేదు అని అంటారు. ప్రేమిన వారలారా, ఒక సమయం వస్తుంది, జీవ గ్రంథములో మన పేర్లు వ్రాయబడాలి. అప్పుడే పరలోక రాజ్యంలో చేరుతాం. ప్రభు దగ్గర ఒకవేళ నిలవబడి, ప్రభువా నా పేరు జీవ గ్రంథంలో ఉందా లేదా చూడు అని అంటే, జీవ గ్రంథంలో మన పేరు ఉందా లేదా అని చూడటానికి ఇలా పేజీ తిప్పుతూ ఉంటాడు. తిప్పుతూ ఉండి నీ పేరు రాద్దాం అనుకున్నాను, నువ్వు లోకంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి రావడానికి బిజీ, వాక్యం చదవటానికి బిజీ, స్తుతించటానికి బిజీ అని అంటున్నావు కదా, నేను కూడా నీ పేరు జీవ గ్రంథంలో రాద్దాం అనుకుంటున్నాను, కానీ ఐఎమ్ వెరీ బిజీ అని అంటాడేమో ప్రభు. అనకముందే ప్రేమిన వారలారా, సమయం ఉన్నప్పుడే ప్రభు సన్నిధికి వచ్చి ప్రభుని స్తుతించి అభిషేకాన్ని పొందుకొని త్రూ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీకున్న సమస్యల నుంచి మీరు విడుదల పొందుదురుగాక. చివరిగా 23వ కీర్తన 6వ చరణం. 23వ కీర్తన 6వ చరణం. నేను బ్రతుకు దినములన్నిటను కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అని వాక్యం చెప్తుంది. దావీదు అదుల్లాము గుహలోనికి వచ్చినప్పుడు ఆయన ఇబ్బందుల్లో ఉన్నాడు. తనతో వచ్చిన 400 మంది కూడా అనేక ఇబ్బందులతో, అప్పుల సమస్యలతో ఉన్నారు. ఆ తర్వాత అసమాధానంతో ఉన్నారు, ఇబ్బంది గలవారు కూడా ఉన్నారు. వాక్యం చెబుతుంది 20 సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 2వ వాక్యములో దావీదు వారికి అధిపతి ఆయను అని, వారందరికీ అధిపతి ఆయను. ప్రేమిన వారలారా, ఇబ్బంది గలవారు ఉన్నారు, అప్పుల వాళ్ళు ఉన్నారు, అసమాధానంతో వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. మరి వాళ్ళందరూ అలాంటి సమస్యలతో వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఆదరిస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. మరి ఆదరించటానికి దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సేవకుల సహవాసం అవసరం. దావీదు వారందరినీ కూడా ఆదరించి ధైర్యపరుస్తూ ఈ కీర్తనలో ఉన్న మాటలన్నీ తెలియచేసి, దావీదు వారికి అధిపతి ఆయను. వారందరికీ దావీదు ఆశీర్వాదకరంగా ఎంచబడ్డాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. తాను తనకున్న ఇబ్బందులన్నింటిలో నుంచి విడుదల పొందుతూ ఉన్నాడు. తనతో ఉన్న వారందరూ కూడా విడుదల పొందటానికి దేవుడు తోడుగా ఉన్నాడు అని ఈ కీర్తన రాసి వాళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నాడు దేవుని మాటల ద్వారా, ప్రార్థన ద్వారా. ఒక్కసారి ఆలోచించండి, దావీదు ఇబ్బందుల్లో ఉన్నవాడే, కానీ ఇబ్బంది పెడుతున్న వాళ్ళే ఓసారి దావీదు చేతికి దొరికారు. అప్పుడు దావీదు అంటాడు, దేవుని చేత అభిషేకించబడ్డ సౌలుని నేను చంపను అని వదిలిపెట్టాడు. దావీదును చంపాలని వెతుకుతున్న సౌలే దొరికాడు ఒకసారి. ఇంకోసారి అబ్షాలోము కూడా సొంత కుమారుడు తండ్రిని చంపాలని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడా. తనతో ఉన్న బలాఢ్యులు అంటారు, ఇదిగో దావీదు ఒక్క మాట చెప్పు వాడిని చంపేస్తావని. కానీ దావీదు అంటాడు, వాడు ఎంత చెడ్డవాడైనా నా కుమారుడే, వాడిని మీరు చంపవద్దన్నాడా. కొద్ది రోజులకి అబ్షాలోమే ఒక భయంకరమైన మరణాన్ని అనుభవించాడు. ఓ చెట్టు కొమ్మకి, గాడిద మీద వెళ్తూ ఉన్నాడా, ఓ చెట్టు కొమ్మకి తగిలి చనిపోయాడు. ఎవరైతే ఇబ్బంది పెట్టారో, ఎవరైతే బాధను కలగజేశారో దావీదుకు విరోధంగా, వాళ్ళే ఇబ్బందుల్లో పడి చనిపోయారు. కాబట్టి దావీదు ఏమాత్రం భయపడకుండా దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ ఈ మాట చెప్తున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చూడండి, దేవుని చేత మేలు పొందిన తర్వాత, దేవుని చేత కాపాడబడిన తర్వాత, కృపాక్షేమాలు ప్రభు ద్వారా నేను అనుభవించుచున్నాను, చిరకాలము దేవుని మందిరంలో నేను నివాసం చేస్తాను అని దేవుని యొక్క మందిరాన్ని, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవాడు. తనకు ఎన్ని పనులున్నా కూడా వాటిని ప్రక్కన పెట్టి 27వ కీర్తన 4వ చరణంలో, యెహోవా యొద్ద నేను ఒక్క వరం అడిగితేనే జీవితకాలం అంతా నేను దేవుని మందిరంలో నివాసము చేయగోరుదును అని దేవుడన్న, మందిరం అన్న, ప్రార్థన అన్న
ఎంతో ఇష్టపడేవాడు. అట్టి ఆసక్తి, దైవాసక్తి, సత్యాసక్తి ప్రతి ఒక్కరి జీవితాలలో కూడా ఉండునుగాక. అప్పుడే జీవితకాలమంతా కీర్తనకారుడు చెప్పినట్లుగా మనం కూడా చెప్పగలం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని చెప్పగలమండి. ప్రభు రాకడ సమీపించచ్చు ఉన్నది. మరి ఒకసారి మీతో చెప్తూ ఉన్నాను, 6 రోజులు మీరు పని చేయండి, 7వ రోజున ఎన్ని పనులున్నా కూడా వాటిని మానుకొని దేవుని సన్నిధికి వచ్చి మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు, మంచి కాపరైన యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, ఈ అదుల్లాము గుహ దగ్గరకు వచ్చినప్పుడు మీకు కలిగే 5 ఆశీర్వాదాలు ఏంటో మీకు తెలియజేశాను. 1, ఆత్మకు విశ్రాంతి. 2వది, ధైర్యం మీకు కలుగును. 3వది, ప్రభు మీకు తోడుగా ఉండి ఆదరిస్తాడు. 4వది, ఇక్కడ మిమ్మల్ని అభిషేకించి బలపరుస్తాడు. 5వదిగా, కృపాక్షేమములే మీ వెంట వచ్చేటట్లు నా దేవుడు చేయునుగాక. సంఘ ప్రతిరూపము పరలోక రాజ్యమై ఉన్నది. ఈ లోకములో దేవుని యొక్క సన్నిధిని ఎంతగా ప్రేమిస్తారో, ఎంతగా స్తుతించడానికి మీరు ఆసక్తి చూపుతారో, ఆరాధించడానికి ఎంతగా ఆసక్తి చూపుతారో, గంటల తరబడి దేవుని సన్నిధిలో ఉండటానికి మీరు ఎంత ఇష్టపడతారో, పరలోక రాజ్యంలో కూడా అంతగానే ఇంతకంటే గొప్ప ఆరాధన అక్కడ జరగబోతుంది. మరి ఆ ఆరాధనలో మనం పాలు పొందాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుని యొక్క సన్నిధికి రావటానికి సోమరులుగా ఉండకూడదు, స్తుతించటానికి సోమరులుగా ఉండకూడదు, ప్రార్థించటానికి సోమరులుగా ఉండకూడదు. దైవాసక్తి, సత్యాసక్తి ప్రతి ఒక్కరిలో భక్షించునుగాక. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 14వ వాక్యములో వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వాక్యములో, ఇదిగో దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మీరు, మనమందరము కూడా తనతో ఉండిన వారు ఎవరో తెలుసునా? పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు. ఇదిగో ఈ దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మీరు, ఈ రేపల్లె ఈ హోసన్న మందిరానికి వచ్చిన మీరు ఎవరో తెలుసునా? 1, పిలువబడిన వారై ఉన్నారు. ఈ యొక్క పరిచర్య ప్రారంభించబడ్డప్పుడు ఎంతోమంది వచ్చి ఉండవచ్చు, కానీ పిలుపును కాపాడుకోలేని వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి ఈ సంఘ సహవాసానికి తీసుకొచ్చారు. మీ పిలుపును కడవరకు మీరు స్థిరపరచుకుందరుగాక. 2వది, ఏర్పరచబడిన వాళ్ళు. పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడ్డ వాళ్ళు కొందరే అని వాక్యం చెప్తుంది. నేను మిమ్మల్ని పిలవలేదు, సాక్షాత్తు యేసయ్యే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. రేపల్లిలో పలాని చోట మందిరం ఉంది, మీరు వెళ్తే మీరు ఆత్మీయంగా ఆశీర్వాదాలు పొందుతారని సాక్షాత్తు యేసయ్యే మీకు పేరు పెట్టి పిలిచాడు. మీ పిలుపును కాపాడుకున్నారు. పిలుపును కాపాడుకున్న వాళ్ళు ఏర్పాటులో కూడా నడిపించబడుతూ ఉన్నారు. ఏర్పరచబడిన వారే ఉన్నారు, నమ్మకమైన వారై ఉన్నారు. గనుకనే ఈ సంఘ సహవాసంలో ఉంటున్న ఆత్మీయ ఆశీర్వాదాలన్నీ మీరు అనుభవించచ్చు ఉన్నారు. మీరు, మీ పిల్లలు తరతరాల వరకు దేవుని సన్నిధిలో ఉంటున్న ఆశీర్వాదాలు సదాకాలం అనుభవించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకనైతిని నీ సన్నిధిలో, కానుకనైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. అందరూ భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల
కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకనైతిని నీ సన్నిధిలో, కానుకనైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట ప్రతాపాడుగా. సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట ప్రతాపాడుగా. సియోను రారాజు నీవేగా, సియోను రారాజు నీవేగా. శాశ్వత కృపను నేను తాళంచగా. విన్న వాక్యాన్ని బట్టి మీరు ఎవరు ఏ సమస్యతో వచ్చినా కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఇబ్బందితో వచ్చారా అడగండి. అప్పుల సమస్యలతో ఇక్కడికి వచ్చారా అడగండి. అసమాధానంతో